నమస్తే. ప్రతిరోజు యోగా చేద్దాం, ఆరోగ్యంగా ఉందాం. ముందుగా సుఖాసనంలో కూర్చుని రెండు చేతులు చిన్ ముద్ర, చూపుడు వేలు బొటన వేలు కలిపి ఉంచి చిన్ ముద్ర, నడుము స్ట్రైట్గా. క్లోజ్ యువర్ ఐస్. నెమ్మదిగా శ్వాస తీసుకోండి. పూర్తిగా శ్వాస విడిచిపెట్టండి. డీప్ బ్రీత్ ఇన్, డీప్ బ్రీత్ అవుట్. నడుము కొంచెం స్ట్రైట్. స్లోగా బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. కంటిన్యూ. 6 5 4. Straight your spinal cord. Again straight. 3 2 1. Namaskara posture 3 times. Omkaram. Deep breathe in. Again deep breathe in. Last time. రఫ్ ఫోర్ హ్యాండ్స్. రెండు చేతులు పూర్తిగా కొంచెం ఫాస్ట్గా అన్ని వేళ్ళు చివర్లు టచ్ చేస్తూ 6 5 4 3 2 1. టచ్ యువర్ నెక్. రెండు చేతులతో నెక్ని లాక్ చేస్తూ నడుము స్ట్రైట్గా. ర్యాపిడ్ బ్రీత్ ఇన్, ఫోర్స్గా బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. తల కొంచెం పైకి, చేతులతో లాక్ చేస్తూనే తల కొంచెం పైకి. డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఫోర్స్గా బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. 6 5 4 3 2 1. Relax. Legs relax. వజ్రాసన్. రెండు కాళ్ళు బటక్స్ కిందకి. మాండుకాసన్. రెండు మోకాళ్ళు దూరంగా, రెండు అరిచేతులు పూర్తిగా గ్రౌండ్ టచ్ చేస్తూ. ఐ ఎక్సైజ్, ఐ ప్రెజర్. జస్ట్ ప్రెజర్ నార్మల్. కళ్ళు మూసుకొని బాగా బిగించి జస్ట్ ఫ్రీగా వదిలేయండి. కళ్ళు తెరవద్దు. అగైన్ సేమ్ ఎక్సైజ్ రిపీట్. టైట్, నార్మల్. 3. బ్రీత్ ఇన్ చేస్తూ టైట్. 2 1. రిలాక్స్. జస్ట్ రిలాక్స్. ఐస్ రిలాక్స్. ఇలాగే ఉంచుతూ నోటితో బ్రీత్ అవుట్, ముక్కుతో బ్రీత్ ఇన్. నోటితో బ్రీత్ అవుట్, ముక్కుతో బ్రీత్ ఇన్. ముక్కుతో బ్రీత్ ఇన్, నోటితో బ్రీత్ అవుట్. నోటితో ఓదొద్దు, ఒకసారి బ్రీత్ అవుట్ చేయాలి.
6 5 4 3 2 1 రిలాక్స్. రెండు చేతులు మోకాళ్ళ మీద ఉంచుతూ నెక్ రొటేషన్, నెక్ ఎక్సర్సైజ్, నెక్ రొటేషన్. రివర్స్. రిలాక్స్. కపాలభాతి, ఫోర్స్గా బ్రీత్ అవుట్. కపాలభాతి కంటిన్యూ. 6 తల ముందుకి వెనక్కి కదపొద్దు. 5 కపాలభాతి చేసేటప్పుడు కళ్ళు తెరవద్దు. 4 నడుము స్ట్రైట్గా. 3 2 1 రిలాక్స్. ఐ ఎక్సర్సైజ్ ఇంకొకసారి. ఐ ఎక్సర్సైజ్ ఇందాక చేసింది. ఐ మజిల్స్ ప్రెజర్, జస్ట్ ప్రెజర్, నార్మల్. కంటిన్యూ. లాస్ట్ టైం. కంటిన్యూ. బ్రీత్ ఇన్ ప్రెజర్, బ్రీత్ అవుట్ నార్మల్. 10 9 8 7 6 5 4 3 2 1 రిలాక్స్. లాస్ట్ టైం కపాలభాతి. కళ్ళు తెరవద్దు. కపాలభాతి లాస్ట్ టైం. ఇబ్బంది అనిపిస్తే సుఖాసనంలో కూర్చునైనా చేయండి. ఓకే, స్టార్ట్. క్లోజ్ యువర్ ఐస్. కపాలభాతి లాస్ట్ టైం. కంటిన్యూ. కపాలభాతి కంపల్సరీ. ఫోర్స్గా బ్రీత్ అవుట్. మీకు ఇబ్బంది అనిపిస్తే కుర్చీలో కూర్చునైనా చేయొచ్చు, సుఖాసనంలో కూర్చునైనా చేయండి. ఫోర్స్గా బ్రీత్ అవుట్, బ్రీత్ అవుట్. కపాలభాతి ఆగకుండా చేయాలి. 30 29 28 27 26 25 24 23 22 21 20 19 18 17 16 15 14 13 ఫోర్స్గా బ్రీత్ అవుట్. 12 కళ్ళు తెరవద్దు. 11 10 9 8 7 6 5 4 3 2 1 రిలాక్స్. Complete relax. Legs relax. స్థితిల దండాసన్. కాలు చాపు కూర్చుని పడు. స్థితిల దండాసన్. లెగ్స్ రిలాక్స్. రెండు కాళ్ళు దూరంగా, రెండు కాళ్ళు ఎంత వీలైతే అంత దూరంగా ఉంచుతూ రెండు చేతులతో ఆపోజిట్ పాదాలను టచ్ చేస్తూ కంటిన్యూ ఎక్సర్సైజ్. రెండు కాళ్ళు దూరంగా ఉంచుతూ ఇంకొంచెం దూరంగా ఎక్సర్సైజ్. చేతులతో ఆపోజిట్ పాదాలను పట్టుకుంటూ మోకాలు స్ట్రైట్గా. 6 5 4 3 2 1 రిలాక్స్. అగైన్ సేమ్ రిపీట్. జస్ట్ ఆపోజిట్ పాదాన్ని పట్టుకుని కొద్దిసేపు అలా ఉంచండి, కొద్ది సమయం అలా ఉంచండి. 6 5 రెండు మోకాలు స్ట్రైట్గా. 4 3 2 1 రిలాక్స్. సేమ్ ఆపోజిట్ సైడ్ గట్టిగా పట్టుకోండి. 6 5 4 3 2
1 రిలాక్స్. ఇంకొకసారి ఎక్సర్సైజ్ చేద్దాం. లాస్ట్ టైం ఎక్సర్సైజ్ రెండు కాళ్ళు ఇంకొంచెం దూరం, మోకాలు స్ట్రైట్గా. ఎక్సర్సైజ్ కంటిన్యూ. చెయ్యి వెనక్కి వెళ్తున్నప్పుడు తల ఎంత వెళితే అంత వెనక్కి తిరిగి చూడడానికి ట్రై చేయండి. ఓ చెయ్యి ఎంత వెళితే అంత వెనక్కి. కంటిన్యూ ఎక్సర్సైజ్. కొంచెం ఫాస్ట్గా చేతిని పాదానికి టచ్ చేస్తున్నప్పుడు బ్రీత్ అవుట్, వెనక్కి బ్రీత్ ఇన్, లేదా ఒక వైపు బ్రీత్ ఇన్, ఇంకో వైపు బ్రీత్ అవుట్. 20, 19, 18, కొంచెం ఫాస్ట్గా. 17, 16, 15, 14, 13, వెనక్కి తిరిగి చూడాలి. 12, 11, మోకాలు స్ట్రైట్గా. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1 రిలాక్స్. లెగ్స్ రిలాక్స్. స్లోగా బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. లెఫ్ట్ లెగ్ ఫోల్డ్ చేసి లెఫ్ట్ లెగ్ ఎంత వీలైతే అంత ఫోల్డ్ చేస్తూ జస్ట్ పైకి కిందకి. కింద బ్రీత్ అవుట్, పైకి బ్రీత్ ఇన్, ఫోర్స్గా బ్రీత్ అవుట్, పైకి బ్రీత్ ఇన్. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1 రిలాక్స్. సేమ్ ఆపోజిట్ లెగ్. పాదం ఫోల్డ్ చేసి పాదం ఎంత వీలైతే అంత బాడీ దగ్గరికి, మోకాలు స్ట్రైట్గా. కింద బ్రీత్ అవుట్, పైకి బ్రీత్ ఇన్, ఫోర్స్గా బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్. కింద పూర్తిగా బ్రీత్ అవుట్, మోకాలు స్ట్రైట్గా. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1 రిలాక్స్. కాలు మీద కాలు వేసుకోండి. లెఫ్ట్ లెగ్ పైకి, రైట్ లెగ్ కిందకి. లెఫ్ట్ లెగ్ పాదాన్ని రెండు చేతులతో పట్టుకుంటూ కాలి బొటన వేలిని చెవికి టచ్ అవ్వడానికి ట్రై చేయండి. లెఫ్ట్ లెగ్ బొటన వేలిని, లెఫ్ట్ లెగ్ పాదాన్ని రైట్ సైడ్ చెవికి టచ్ చేయండి. జస్ట్ ఇలా టచ్ చేసి కింద దించేయండి. అకర్ణ ధనురాసన్ ప్రాక్టీస్. అకర్ణ ధనురాసన్. జస్ట్ బొటన వేలు చెవికి టచ్ అవ్వడానికి ట్రై చేయండి. 6, 5, 4, 3, 2, 1 రిలాక్స్. సేమ్ ఆపోజిట్ లెగ్. స్ట్రెచ్ అవ్వాలి. రైట్ లెగ్ కూడా స్ట్రెచ్ చేయాలి. 6, 5, 4, చెవికి టచ్ చేయాలి. 3, 2, 1 రిలాక్స్. సేమ్ రిపీట్. ఈసారి కొద్దిసేపు అలా ఉంచండి. టచ్ చేసి అలా ఉంచడానికి ట్రై చేయండి. జస్ట్ టచ్ చేసి కొద్దిసేపు అలా ఉంచండి. 6, 5, 4, 3, 2, 1 రిలాక్స్. సేమ్ ఆపోజిట్ లెగ్. టచ్ చేసి అలా ఉంచడానికి ట్రై చేయాలి. 6, 5, 4,
3, 2, 1 రిలాక్స్. మళ్ళీ లెఫ్ట్ లెగ్ ఫోల్డ్ చేయండి. లెఫ్ట్ లెగ్ ఫోల్డ్ చేసి కింద ఉన్న కాలు స్ట్రైట్గా, కింద ఉన్న పాదాన్ని పట్టుకుంటూ కొద్దిసేపు అలా ఉంచండి. మోకాలు స్ట్రైట్గా. 6, 5, 4, 3, 2, 1 రిలాక్స్. సేమ్ ఆపోజిట్ లెగ్. రైట్ లెగ్ ఫోల్డ్ చేసి కింద ఉన్న పాదాన్ని గట్టిగా పట్టుకోండి. 6, 5, 4, 3, 2, 1 రిలాక్స్. అకర్ణ ధనురాసన్. జస్ట్ కాలు మీద కాలు వేసుకొని లెఫ్ట్ లెగ్ పైకి, ఈ కాలి బొటన వేలిని ఒక చేతితోనే చెవికి టచ్ అవ్వడానికి ట్రై చేస్తూ మిగిలిన చేతిని కిందన్న కాలు పట్టుకోవాలి. అకర్ణ ధనురాసన్. ఈ కాల్ని ఇలా కానీ లేదా ఇలా కానీ, స్టార్టింగ్లో ఇబ్బంది అనిపిస్తే ఇలా పూర్తిగా పట్టుకొని సపోర్ట్ తీసుకుంటూ మీకు ఎంత వీలైతే అంత, చెవికి టచ్ అవ్వకపోయినా పర్వాలేదు, మీకు ఎంత వీలైతే అంత జస్ట్ ఈ కాల్ని గట్టిగా పట్టుకుంటూ ఈ కాల్ని చెవి వైపు తీసుకెళ్ళండి అంతే. ఇలా బాణం వేస్తున్నట్టుగా పోర్చర్ ధనురాసన్. ఈ మోచెయ్య ఎంత వీలైతే అంత వెనక్కి వెళ్ళాలి. ఒక బాణం వేస్తున్న పోర్చర్ ఇలా రావాలి. ఇలా బాణాన్ని ఇలా పట్టుకుని ఇలా గట్టిగా లాగాలి అంతే. అలా లాగి ఉంచండి. మోచేయి ఎంత వీలైతే అంత వెనక్కి వెళ్ళాలి. మనం బాణాన్ని లాగేటప్పుడు మోచేయి ఎలా వెనక్కి వెళ్తుందో అలా ఇలా మోచేతిని వెనక్కి తీసుకెళ్ళాలి. 3, 2, 1 రిలాక్స్. సేమ్ ఆపోజిట్ సైడ్. అకర్ణ ధనురాసన్. ఎంత వీలైతే అంత ట్రై చేయండి. జస్ట్ కాలు మీద కాలు వేసుకుని ఈ కాలు బొటన వేలు పట్టుకోండి. ఇబ్బంది అనిపిస్తే స్టార్టింగ్లో పాదం మొత్తం పట్టుకోండి. మోచేయి ఎంత వీలైతే అంత వెనక్కి తీసుకెళ్ళాలి. మిగిలిన చేతిని ఆపోజిట్ పాదం పట్టుకుంటూ స్లోగా అకర్ణ ధనురాసన్. 6, ఈ పాదాన్ని పూర్తిగా పైకి లేపాలి. మోచేయి ఎంత వీలైతే అంత వెనక్కి. 5, 4, 3, 2, 1 రిలాక్స్. కంప్లీట్ రిలాక్స్. స్టాండింగ్ ఎక్సర్సైజ్. చేతులు గ్రౌండ్ టచ్ అవ్వకుండా, బాడీకి టచ్ అవ్వకుండా స్టాండింగ్. జస్ట్ ఒక కాలు ముందుకి, రెండు కాళ్ళు ఒకే లైన్లో ఉంచుతూ ఒక కాలు ముందుకి, రెండు చేతులు తల వెనక్కి, రెండు కాళ్ళ మధ్య ఒక అడుగు దూరం తీసుకోండి. ఇంకా ముందుకి రెండు కాళ్ళ మధ్య గ్యాప్ ఎక్కువ తీసుకోండి. రెండు కాళ్ళు ఒకే లైన్లో ఉంచాలి. జస్ట్ డౌన్, అప్. బ్యాలెన్స్ ట్రై చేస్తూ డౌన్, అప్. రెండు కాళ్ళు ఒకే లైన్లో. 6, 5 బ్యాలెన్స్ ట్రై చేయాలి. 4, 3, 2, 1 రిలాక్స్. లెగ్స్ చేంజ్. బ్యాలెన్స్ ట్రై చేయాలి. ట్రై చేస్తూ స్లోగా బ్రీత్ అవుట్, కింద బ్రీత్ అవుట్, పైకి బ్రీత్ ఇన్. 6, 5, 4, 3 మోకాలు స్ట్రైట్గా. 2, 1 రిలాక్స్. లెగ్స్ చేంజ్. కాలు ఇంకొంచెం దూరం ముందుకి, జస్ట్ డౌన్ అయ్యి అలా ఉంచడానికి ట్రై చేయండి. ఇక పైకి లేకుండా కొద్దిసేపు అలా ఉంచండి. బ్యాలెన్స్ ట్రై చేస్తూ
ఎంత వీలైతే అంత కిందకి, 2 మోకాలు స్ట్రైట్గా. 6 5 4 3 2 1 రిలాక్స్. ఎంత వీలైతే అంత కింద పుష్ చేస్తూ ఉండండి. సేమ్ ఆపోజిట్ లెగ్, కాళ్ళు దూరంగా, 2 కాళ్ళ మధ్య గ్యాప్ ఎక్కువ తీసుకొని 2 మోకాలు స్ట్రైట్గా. ఓకే, డౌన్. కింద అలాగే ఉంచుతూ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. 2 కాళ్ళు ఒకే లైన్లో ఉంచాలి. 6 5 4 మోకాలు స్ట్రైట్గా. 3 2 1 రిలాక్స్. హ్యాండ్స్ రిలాక్స్. 2 కాళ్ళు దూరంగా. రెండు చేతులు సేమ్ తల వెనక్కి. కాళ్ళు అలాగే ఉంచుతూ చేతిని ఆపోజిట్ మోకాలికి టచ్ చేయండి. చేతిని ఆపోజిట్ మోకాలికి టచ్ చేయండి. దానికోసం మోకాలు ఉంచేయద్దు. ఎంత వీలైతే అంత కంటిన్యూ చేయండి. అటు ఇటు. కిందకి వెళ్తున్నప్పుడు బ్రీత్ అవుట్, పైకి బ్రీత్ ఇన్, ఫోర్స్గా బ్రీత్ అవుట్, కింద బ్రీత్ అవుట్. ప్రతిసారి పూర్తిగా పైకి లేగండి. పూర్తిగా పైకి వచ్చి ఆపోజిట్ సైడ్ కంటిన్యూ. 6 5 4 3 2 1 రిలాక్స్. ఇంకొకసారి చేద్దాం. 2 కాళ్ళు దూరంగా కొద్దిసేపు అలా ఉంచండి. చేతిని ఆపోజిట్ మోకాలికి టచ్ చేసి కొద్దిసేపు అలా ఉంచండి, ఎక్సర్సైజ్ చేయకుండా. ఓకే, డౌన్. ఎటైనా పర్వాలేదు, జస్ట్ డౌన్. అటువైపు కొద్దిసేపు అలా ఉంచండి, ఎంత వీలైతే అంతే. 6 5 మోకాలు స్ట్రైట్గా. 4 3 2 1 రిలాక్స్. సేమ్ ఆపోజిట్ సైడ్. డౌన్. కొంచెం పూర్తిగా బ్రీత్ అవుట్. 6 5 4 3 2 1 రిలాక్స్. హ్యాండ్స్ రిలాక్స్, లెగ్స్ రిలాక్స్. 2 కాళ్ళు పూర్తిగా దగ్గరికి. 2 చేతులు రొటేషన్, ఫుల్ రొటేషన్. రివర్స్. రిలాక్స్. 2 కాళ్ళు దగ్గరికి. 2 చేతులు పైకి, నమస్కార్ పోర్చర్. స్ట్రైట్ యువర్ స్పైనల్ కార్డ్. నమస్కార్ పోర్చర్. క్లోజ్ యువర్ ఐస్. కళ్ళు మూసుకుని ఉంచండి. 6 ఏం చేయొద్దు, కదలకుండా ఉంచండి. 5 నడుము కొంచెం స్ట్రైట్. క్లోజ్ యువర్ ఐస్. 4 నడుము ఇంకా స్ట్రైట్గా. 3 2 1 రిలాక్స్. పొట్ట లోపలికి నొక్కండి. పొట్ట లోపలికి నొక్కి పొట్ట లోపలికే ఉంచుతూ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. రిలాక్స్. పొట్ట ఎంత వీలైతే అంత లోపలికి నొక్కి ఆ పొట్ట లోపలికి అలాగే ఉంచుతూ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ కంటిన్యూ. బ్రీత్ ఇన్ చేస్తున్నప్పుడు పొట్ట ముందుకు రాకూడదు, బ్రీత్ అవుట్ చేస్తున్నప్పుడు కూడా రాకూడదు. పొట్ట లోపలికే ఉంచుతూ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ కంటిన్యూ. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ కంటిన్యూ. 6 5 పొట్ట ఇంకా లోపలికి. 4 పొట్ట లోపలికే ఉంటూ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. 3 పొట్ట ముందు రాకూడదు. 2 1 రిలాక్స్. స్లోగా బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. ఇంకొకసారి చేద్దాం, లాస్ట్ టైం. చేతులతో కంట్రోల్ చేయకుండా నార్మల్గా కంట్రోల్ చేయండి. చేతులు కిందే ఉంచుతూ పొట్ట ఎంత వీలైతే అంత లోపలికి లాగండి. ఫస్ట్ ఇంకా లాగాలి, ఇంకా లోపల లాగాలి. అలా లోపలికే ఉంచుతూ స్లోగా బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. బ్రీత్ కూడా ఎక్కువ తీసుకోండి, కానీ పొట్ట ముందు రాకూడదు. మీ బ్రీత్ అంతా చెస్ట్కే వెళ్ళాలి. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్.
పొట్ట అసలు బయటికి రావద్దు. కంటిన్యూ. 10, 9, చేతులు సపోర్ట్ లేకుండా పొట్ట లోపలే ఉండాలి. 7, డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. 6, పొట్ట కొంచెం లోపలికి. 5, ఇంకా లోపలికి వెళ్ళిపోవాలి. 4, పొట్ట ముందు రాకూడదు. డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. 3, పొట్ట లోపలికి వెళ్ళాలి. 2, 1, రిలాక్స్. జస్ట్ రిలాక్స్. స్లోగా బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. పొట్ట లోపలికే ఉంచుతూ, పొట్ట ఏమి కదపకుండా లోపలికే ఉంచుతూ సైడ్ ఎక్సర్సైజ్. పొట్ట అలాగే ఇందాక చేసిన ఎక్సర్సైజ్ అది అలాగే చేస్తూ పొట్ట లోపలికే ఉంచుతూ ఎక్సర్సైజ్. 3, 2, 1, రిలాక్స్. వదిలేయండి. స్టమక్ను ఒకసారి వదిలేయండి. ఎక్సర్సైజ్ చేస్తూ కూడా పొట్టను అలా కంట్రోల్ చేయొచ్చు. స్లోగా బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. పొట్ట అలా లోపలికే ఉంచుతూ సూర్య నమస్కారాస్ ఒక రౌండ్ ట్రై చేద్దాం. తర్వాత నార్మల్గా సూర్య నమస్కారాస్ పొట్ట లోపలికే ఉంచుతూ 2 కాళ్ళు దగ్గరికి నమస్కార పోస్చర్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ నార్మలే. పొట్ట లోపల లాగండి, ఇంకొంచెం లాగండి, ఇంకా లోపల లాగండి. పొట్ట అలా లోపలికే ఉంచుతూ సూర్య నమస్కారాస్. హస్త ఉత్తానాసన్, పొట్ట లాగాలి. పాదహస్తాసన్, పొట్ట బాగా లాగడం వల్ల పాదహస్తాసనం ఇంకా వంగలుగుతాం. పొట్ట లోపల లాక్కోండి. లెఫ్ట్ లెగ్ బ్యాక్, పొట్ట లోపలికే ఉంచాలి. పొట్ట దగ్గరే ఉంచండి. మీ దృష్టి అంతా పొట్ట లోపలికి లాగాలి. ఇంకా బాగా బెండ్ అవుతుంది బాడీ. పర్వతాసన్, పొట్ట లోపల లాగండి, ఇంకా లోపలికి. ఉడ్యాన బంధం, పొట్ట లోపలికి. శశాంకాసన్, పొట్ట వదిలేద్దు, పొట్ట బాగా నొక్కాలి, పొట్ట లోపల లాగాలి. అష్టాంగాసన్, పొట్ట లోపలికే. భుజంగాసన్, పొట్ట లోపలికి ఉంచండి. పర్వతాసన్, ఉడ్యాన బంధం బాగా వస్తుంది. పర్వతాసనంలో పొట్ట ఇంకొంచెం లోపలికి, ఇంకా లోపలికి. లెఫ్ట్ లెగ్ బ్యాక్, పొట్ట వదిలేద్దు, లోపల లాగాలి. ఇంకొంచెం లోపల లాగండి, పొట్ట లోపల లాగాలి. పాదహస్తాసన్, పొట్ట లోపలికి వెళ్తే ఇంకొంచెం వంగుతాం. తల ఇంకొంచెం లోపలికి. హస్త ఉత్తానాసన్, ప్రణవాసన్. రిలాక్స్. నార్మల్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. పొట్ట ఫ్రీగా వదిలేయండి. పొట్ట నార్మల్గానే ఉంచేస్తూ సెకండ్ రౌండ్ పొట్టనేం కంట్రోల్ చేయొద్దు, పెయిన్ వస్తుంది. మళ్ళీ ఒక రౌండ్ ఆగి నెక్స్ట్ రౌండ్ చేద్దాం. హస్త ఉత్తానాసన్, పాదహస్తాసన్, అశ్వ సంచలనాసన్, పర్వతాసన్, శశాంకాసన్, అష్టాంగాసన్, భుజంగాసన్, పర్వతాసన్, అశ్వ సంచలనాసన్, పాదహస్తాసన్, హస్త ఉత్తానాసన్, ప్రణవాసన్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ చేస్తూ సూర్య నమస్కారాలు. పొట్ట ఏం కంట్రోల్ చేయొచ్చు, నార్మల్గా వదిలేయండి. నెక్స్ట్ రౌండ్ చేద్దాం. బ్రీత్ ఇన్ చేస్తూ హస్త ఉత్తానాసన్, బ్రీత్ అవుట్ చేస్తూ పాదహస్తాసన్. బ్రీత్ ఇన్ చేస్తూ లెఫ్ట్ లెగ్ బ్యాక్, బ్రీత్ అవుట్ చేస్తూ పర్వతాసన్. బ్రీత్ ఇన్ చేస్తూ శశాంకాసన్, బ్రీత్ అవుట్ చేస్తూ అష్టాంగాసన్. బ్రీత్ ఇన్ చేస్తూ భుజంగాసన్, బ్రీత్ అవుట్ చేస్తూ పర్వతాసన్. బ్రీత్ ఇన్ చేస్తూ అశ్వ సంచలనాసన్, బ్రీత్ అవుట్ చేస్తూ పాదహస్తాసన్. బ్రీత్ ఇన్ చేస్తూ హస్త ఉత్తానాసన్, బ్రీత్ అవుట్ చేస్తూ ప్రణవాసన్. పొట్ట లోపలికి కంట్రోల్ చేస్తూ ఇంకొక రౌండ్ చేద్దాం. ఫోర్త్ రౌండ్. పొట్ట లోపలికి లాగి ఉంచడానికి ట్రై చేయండి. పొట్ట బాగా లోపలికి వెళ్తుంది, ప్రేగులన్నీ పూర్తి యాక్టివ్ అవుతాయి. నమస్కార పోస్చర్. పొట్ట లోపలికి లాగండి, ఇంకా లోపల లాగండి.
పొట్ట లోపలికే ఉంచుతూ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేస్తూ సూర్య నమస్కారాలు. పొట్టను కొంచెం లోపలికి బ్రీత్ ఇన్ చేస్తూ హస్త ఉత్తానాసన్, పొట్ట ముందు రాకూడదు. పాద హస్తాసన్, పొట్ట లోపలికి, బాగా లోపలికి, ఇంకా లోపలికి. తల ఎంత వీలైతే అంత లోపలికి, పొట్ట లోపలికి. లెఫ్ట్ లెగ్ బ్యాక్, పొట్ట వదిలేయద్దు, పొట్ట అలా లోపల లాగే ఉంచాలి. బ్రీత్ అవుట్ చేస్తూ పర్వతాసన్, పొట్ట లోపలికి, తలని కొంచెం లోపలికి. బ్రీత్ ఇన్ చేస్తూ శశాంకాసన్, పొట్టను వదిలేయద్దు, పొట్ట లోపల లాక్కోవాలి. బ్రీత్ అవుట్ చేస్తూ అష్టాంగాసన్, పొట్ట లోపలికి లాగే ఉంచండి. మీ దృష్టి అంతా పొట్ట లాగి పెట్టి ఉంచాలి. భుజంగాసన్, పొట్ట లోపల లాక్కోండి. పర్వతాసన్, పొట్ట బాగా లోపలికి. బ్రీత్ ఇన్ చేస్తూ అశ్వసంచలనాసన్, పొట్ట లోపలికి. బ్రీత్ అవుట్ చేస్తూ పాదహస్తాసన్, పొట్ట ఇంకొంచెం లోపలికి, తల ఇంకా లోపలికి, ఇంకొంచెం లోపలికి. హస్త ఉత్తానాసన్, ప్రణవాసన్. స్లోగా బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. డీప్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. 5th రౌండ్ హస్త ఉత్తానాసన్ నార్మల్, పొట్ట ఏం కంట్రోల్ చేయొద్దు. పాదహస్తాసన్ కంటిన్యూగా చేయొద్దు, పొట్టని కంట్రోల్ చేస్తూ. లెఫ్ట్ లెగ్ బ్యాక్, పర్వతాసన్, శశాంకాసన్, అష్టాంగాసన్, భుజంగాసన్, పర్వతాసన్, అశ్వసంచలనాసన్, పాదహస్తాసన్, హస్త ఉత్తానాసన్, ప్రణవాసన్. 6th రౌండ్ కళ్ళు మూసుకుని ట్రై చేయండి. క్లోజ్ యువర్ ఐస్. హస్త ఉత్తానాసన్, పాదహస్తాసన్, అశ్వసంచలనాసన్. క్లోజ్ యువర్ ఐస్. పర్వతాసన్, శశాంకాసన్, అష్టాంగాసన్, భుజంగాసన్, పర్వతాసన్, అశ్వసంచలనాసన్, పాదహస్తాసన్, హస్త ఉత్తానాసన్, ప్రణవాసన్. 7th రౌండ్ బీజాక్షరాలు. హస్త ఉత్తానాసన్ హరం, హరం, పాదహస్తాసన్ హరైం, హ్రీం, అశ్వసంచలనాసన్ హరోం, హరోం, పర్వతాసన్ హరైం, హరైం, శశాంకాసన్ హరోం, హరోం, అష్టాంగాసన్ హర, హర, భుజంగాసన్ హరం, హరం, పర్వతాసన్ హరైం, హ్రీం, అశ్వసంచలనాసన్ హరోం, హ్రోం, పాదహస్తాసన్ హరైం, హరైం, హస్త ఉత్తానాసన్ హరోం, హరోం, ప్రణవాసన్ హర. హర. 8th రౌండ్ హస్త ఉత్తానాసన్ మిత్రాయ నమః, మిత్రాయ నమః, పాదహస్తాసన్ రవయే నమః, రమయే నమః, అశ్వసంచలనాసన్ సూర్యాయ నమః, సూర్యాయ నమః, పర్వతాసన్ భానవే నమః, భారవే నమః, శశాంకాసన్ ఖగాయ నమః, ఖగాయ నమః, అష్టాంగాసన్ పూష్ణే నమః, పూష్ణే నమః, భుజంగాసన్ హిరణ్యగర్భాయ నమః, హిరణ్యగర్భాయ నమః, పర్వతాసన్ మరీచే నమః, మరీచయే నమః, అశ్వసంచలనాసన్ ఆదిత్యాయ నమః, ఆదిత్యాయ నమః, పాదహస్తాసన్ సవిత్రే నమః, సవిత్రే నమః, హస్త ఉత్తానాసన్ అర్కాయ నమః, అర్కాయ నమః, ప్రణవాసన్ భాస్కరాయ నమః. భాస్కరాయ నమః. 9th రౌండ్ పూర్తి మంత్రం. హస్త ఉత్తానాసన్ ఓం హరం మిత్రాయ నమః, ఓం హరం మిత్రాయ నమః, పాదహస్తాసన్ ఓం హరీం రవయే నమః, ఓం హ్రీం రవయే నమః, అశ్వసంచలనాసన్ ఓం హరోం సూర్యాయ నమః, ఓం హరోం సూర్యాయ నమః, పర్వతాసన్ ఓం హరైం భానవే నమః, ఓం హరైం భానవే నమః, శశాంకాసన్ ఓం హరోం ఖగాయ నమః, ఓం హరోం ఖగాయ నమః,
अष्टांगासन ओम हर पूष्णे नमः ॐ हरः अपुष्णे नमः भुजंगासन ओम हरम हिरण्यगर्भाय नमः ॐ हरं हिरण्यगर्भाय नमः पर्वतासन ओम हरिं मरीचे नमः अश्वसंचलनासन ओम हरोम आदित्याय नमः ॐ हरों आदित्याय नमः पादहस्तासन ओम हरैं सवित्रे नमः ॐ हरैं सवित्रे नमः हस्त उत्तरासन ओम हरोम अर्काय नमः ॐ हरों अर्काय नमः प्रणवासन ओम हरः भास्कराय नमः ॐ हरः भास्कराय नमः లాస్ట్ 3 రౌండ్స్ ఇబ్బంది అనిపిస్తే ఒక రౌండ్ ఆగండి లాస్ట్ 3 రౌండ్స్ హస్త ఉత్తానాసన్ పాదహస్తాసన్ అశ్వ సంచలనాసన్ పర్వతాసన్ శశాంగాసన్ అష్టాంగాసన్ భుజంగాసన్ పర్వతాసన్ అశ్వ సంచలనాసన్ పాదహస్తాసన్ హస్త ఉత్తానాసన్ ప్రణవాసన్ 11th రౌండ్ हस्त उत्तरासन पादहस्तासन अश्व संचलनासन पर्वतासन शशांगासन अष्टांगासन भुजंगासन पर्वतासन अश्व संचलनासन पादहस्तासन हस्त उत्तरासन प्रणवासन लास्ट राउंड రెండు కాళ్ళు దూరంగా ఉంచుతూ సూర్య నమస్కారాస్ లాస్ట్ రౌండ్ లెఫ్ట్ హ్యాండ్ నడుము మీద ఉంచుతూ రైట్ హ్యాండ్ పైకి బ్యాక్ బెండ్ 3 హస్త ఉత్తానాసన్ సింగిల్ హ్యాండ్ 2 1 పాదహస్తాసన్ డౌన్ మోకాళ్ళు బెండ్ చేస్తూ అరచేతులు పూర్తిగా గ్రౌండ్ టచ్ చేయండి 3 2 1 లెఫ్ట్ లెగ్ బ్యాక్ అశ్వ సంచలనాసన్ రెండు చేతుల దగ్గరికి పర్వతాసన్ రెండు కాళ్ళు దూరంగా శశాంకాసన్ రెండు చేతుల మీద చెస్ట్ టచ్ చేస్తూ అష్టాంగాసన్ గడ్డ నేల కాంచి ముందు చూడండి రెండు కాళ్ళు దూరంగా ఉంచుతూ భుజంగాసన్ మోకాళ్ళు గ్రౌండ్ టచ్ చేయొద్దు పర్వతాసన్ అశ్వ సంచలనాసన్ పాదహస్తాసన్ మోకాళ్ళు బెండ్ చేసి అరచేతులు పూర్తిగా గ్రౌండ్ టచ్ చేయండి హస్త ఉత్తానాసన్ రైట్ హ్యాండ్ నడుము మీద ఉంచుతూ సింగిల్ హ్యాండ్ బ్యాక్ బెండ్ 3 ఇంకా వెనక్కి 2 1 ప్రణవాసన్ కంప్లీట్ రిలాక్స్ అమృతాసన్ పూర్తి విశ్రాంతి కంప్లీట్ రిలాక్స్ अमृतासन कंप्लीट रिलैक्स स्लोगा ब्रीथ इन ब्रीथ అవుట్ లిప్స్ ఓపెన్ చేయొద్దు రెండు చేతులు బటక్స్ పక్కన రెండు కాళ్ళు కొంచెం దూరం స్లోగా బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ క్లోజ్ యువర్ లిప్స్ స్లోగా బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ స్లోగా బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ deep breath in breath out reverse counting 10 to 1 lips open చేయకుండా numbers వెనక్కి లెక్కేయండి 10 to 1 start లిప్స్ ఓపెన్ చేయొద్దు కౌంటింగ్ అయిపోతే రిలాక్స్ సేమ్ ఎక్సర్సైజ్ 10 to 1 పిక్చరైజేషన్ మీ నెంబర్స్ మీరు గమనిస్తూ
మీ లోపల మీకు కనిపిస్తూ నెంబర్స్ రివర్స్ కౌంటింగ్. లిప్స్ ఓపెన్ చేయొద్దు. కౌంటింగ్ స్టార్ట్. 10 to 1. మీ నెంబర్స్ మీకు కనిపించాలి లోపల. విజువలైజేషన్ చేస్తూ కనిపించాలి మీకు. సేమ్ ఎక్సైజ్ 20 to 1. 20 to 1 రివర్స్ కౌంటింగ్. గమనిస్తూ మీకు కనిపించాలి ఆ నెంబర్స్. లిప్స్ ఓపెన్ చేయొద్దు. లాస్ట్ టైం 100 to 1. 100 to 1 బాగా గమనించాలి, మధ్యలో డిస్టర్బ్ అవ్వకూడదు. 100 నుంచి కరెక్ట్గా చేయండి. ఓకే, స్టార్ట్. క్లోజ్ యువర్ లిప్స్. కనిపించాలి నెంబర్స్. డిస్టర్బ్ అవ్వకూడదు. వేరే ఆలోచనలు ఏం రాకూడదు. నెంబర్స్ మర్చిపోకండి. మధ్యలో మర్చిపోకూడదు. మధ్యలో ఎక్కడైనా మర్చిపోతే 30 నుంచి కంటిన్యూ చేసేయండి. 30 నుంచి 1 కంటిన్యూ మర్చిపోయిన వాళ్ళు. అయిపోతే కనుక జస్ట్ రిలాక్స్. ఇంకా చేస్తున్న వాళ్ళు కంటిన్యూ. రిలాక్స్, రిలాక్స్, రిలాక్స్. రెండు చేతులు తల కిందకి, రెండు చేతులు తల కిందకి. మోకాలు స్ట్రైట్గా, రెండు కాళ్ళు దగ్గరికి. మోకాలు స్ట్రైట్గానే, పాదాలు ముందు ప్రెజర్. ఉత్తాన పాదాసన్. రెండు కాళ్ళు కొంచెం పైకి, జస్ట్ రెండు కాళ్ళు కొంచెం పైకి, రెండు కాళ్ళు కొంచెం పైకి. 3, 2, 1 రిలాక్స్. సేమ్ రిపీట్. రెండు కాళ్ళు కొంచెమే పైకి లేపండి. ఒక్క అడుగు పైకి లేపుతూ 6, 5, 4, 3, 2, 1 రిలాక్స్. బ్యాక్ పెయిన్ ఉంటే కనుక సింగిల్ లెగ్ ట్రై చేయండి. నడుము నొప్పి ఉంటే కనుక ఒక్క కాలుతోనే చేయండి. మిగిలిన వాళ్ళు రెండు కాళ్ళు ఒకేసారి అప్ ఉంచడానికి ట్రై చేయాలి. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1 రిలాక్స్.
సింగిల్ లెగ్ చేసిన వాళ్ళు ఆపోజిట్ లెగ్, కంటిన్యూ సేమ్ రిపీట్ అప్. రెండు కాళ్ళు ఒకేసారి. సింగిల్ లెగ్ వాళ్ళు ఆపోజిట్ లెగ్. 10 9 మోకాలు స్ట్రైట్గా. 7 6 5 4 3 2 1 రిలాక్స్. సేతు బంధాసన్. రెండు కాళ్ళు ఫోల్డ్ చేసి అరికాళ్ళు పూర్తిగా గ్రౌండ్ టచ్ చేస్తూ బటక్స్ ఎంత వీలైతే అంత పైకి, ఇంకొంచెం పైకి. 6 5 4 3 2 1 రిలాక్స్. సేతు బంధాసన్. రెండు కాళ్ళు పైకి లేపి ఒక కాలు పైకి, ఒక కాలు ఎంత వీలైతే అంత పైకి. బటక్స్ బాగా పైకి లేపుతూ హ్యాండ్ సపోర్ట్ తీసుకుంటూ ఒక కాలు పైకి. 6 5 4 3 2 1 రిలాక్స్. సేమ్ ఆపోజిట్ లెగ్. బటక్స్ పూర్తిగా పైకి లేపి నడుం ఇంకా పైకి లేపుతూ ఆపోజిట్ లెగ్ అప్. 6 5 4 3 2 1 రిలాక్స్. లెగ్స్ రిలాక్స్. రెండు చేతులు తల కిందకి. ఉత్తాన పాదాసన్. లాస్ట్ టైం. రెండు కాళ్ళు ఒకేసారి చేయలేని వాళ్ళు సింగిల్ లెగ్. రెండు కాళ్ళు ఒకేసారి మోకాలు స్ట్రైట్గా, పాదాలు ముందు ప్రెజర్ అప్. ఉంచడానికి ట్రై చేయండి. 20 19 18 17 16 15 14 13 12 11 10 9 8 7 6 5 4 3 2 1 రిలాక్స్. సింగిల్ లెగ్ చేసిన వాళ్ళు ఆపోజిట్ లెగ్ కూడా చేసేయండి. మిగిలిన వాళ్ళు రిలాక్స్. స్లోగా బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. జస్ట్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. హ్యాండ్స్ రిలాక్స్. రెండు కాళ్ళు ఎంత వీలైతే అంత పైకి. రెండు కాళ్ళు ఎంత వీలైతే అంత పైకి, పూర్తిగా పైకి. కాళ్ళు ఎంత వీలైతే అంత పైకి. బటక్స్ కూడా వీలైతే కొంచెం పైకి. హ్యాండ్ సపోర్ట్ బాగా తీసుకుంటూ బటక్స్ లేపడానికి ట్రై చేయండి. కాళ్ళు ఎంత వీలైతే అంత పైకి. బటక్స్ లేపలేని వాళ్ళు ఇలా కాళ్ళు పైకి లేపి ఉంచినా అలా ఉంచండి చాలు. బటక్స్ లేపగలిగితే హ్యాండ్ సపోర్ట్ తీసుకుంటూ బటక్స్ కొంచెం పైకి. 10 9 8 7 6 5 4 3 2 1 రిలాక్స్. కంప్లీట్ రిలాక్స్. రివర్స్ పోర్చర్. బోర్లా పడుకోండి. రివర్స్ పోర్చర్. బోర్లా పడుకుని పడు. రెండు కాళ్ళు దూరంగా. చతురంగ దండాసన్. రెండు కాళ్ళు దగ్గరికి ఉంచుతూ చతురంగ దండాసన్. ఫ్లాంక్ పోర్చర్. ఇది ఈక్వల్ పోర్చర్. 3 2 1 రిలాక్స్. ఇంకొకసారి సేమ్ రిపీట్. కాళ్ళు వేళ్ళతో బలంగా పుష్ చేస్తూ
మా చేతులు అరిచేతులు గ్రౌండ్ టచ్ చేస్తూ బాడీ ఈక్వల్గా పైకి, బటక్స్ ఎక్కువ పైకి లేకపోద్దు. 6 5 4 3 2 1 రిలాక్స్. సేమ్ ఎక్సర్సైజ్ సింగిల్ లెగ్తో ట్రై చేద్దాం. ఆసనం వేసిన తర్వాత నెమ్మదిగా ఒక కాలు కొంచెం పైకి, అంతే. జస్ట్ గాల్లో ఉంటే చాలు, కాలు మీద కాలు పెట్టుకోవద్దు, కాలు గాల్లోనే ఉంచాలి. 3 2 1 రిలాక్స్. సింగిల్ లెగ్ చేయలేని వాళ్ళు 2 కాళ్ళతో చేయండి. సింగిల్ లెగ్ ట్రై చేయండి. సేమ్ ఆపోజిట్ లెగ్ బలంగా పుష్ చేస్తూ ముందు ఫ్లాంక్ పోర్చర్ వేసిన తర్వాత నెమ్మదిగా ఒక కాలు కొంచెం పైకి, కాలు మీద కాలు పెట్టుకోవద్దు. 3 2 1 రిలాక్స్. లాస్ట్ రౌండ్ సింగిల్ లెగ్. సింగిల్ లెగ్ చేయలేని వాళ్ళు 2 కాళ్ళు ఒకేసారి. పోర్చర్ ఈక్వల్గా. ఓకే, స్టార్ట్. ముందు పైకి లేపుకున్న తర్వాత ఒక కాలు పైకి. 10 9 బటక్స్ పైకి లేపొద్దు, కాలు ఒకటే పైకి. 8 7 6 కాలు మీద కాలు ఉంచొద్దు. 5 4 3 2 1 రిలాక్స్. స్లోగా బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. ఇంకా ఆపోజిట్ లెగ్ ఇంకొకసారి చేద్దాం. లాస్ట్ టైం. క్లోజ్ యువర్ లిప్స్. లాస్ట్ టైం ఆపోజిట్ లెగ్. స్టార్ట్. ఫ్లాంక్ పోర్చర్ లాస్ట్ టైం. సింగిల్ లెగ్ చేయలేని వాళ్ళు 2 కాళ్ళు కిందే ఉంచండి. అప్ సింగిల్ లెగ్. 10 9 8 7 6 5 4 3 2 1 రిలాక్స్. కంప్లీట్ రిలాక్స్. లెగ్స్ రిలాక్స్, హ్యాండ్స్ రిలాక్స్. క్లోజ్ యువర్ లిప్స్. స్లోగా బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. రిలాక్స్. సుఖాసన్ కూర్చుని పని. భస్త్రికా ప్రాణాయామ. సుఖాసన్. పద్మాసన్ వేయగలిగే వాళ్ళు పద్మాసన్, మిగిలిన వాళ్ళు సింగిల్ లెగ్. పద్మాసన్ వేయగలిగితే పద్మాసన్. భస్త్రికా ప్రాణాయామ. ఒకే స్ట్రోక్లో బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. త్రీ టూ వన్ రిలాక్స్. ఒకసారి అబ్జర్వ్ చేయండి. జస్ట్ ఒకే స్ట్రోక్లో చెస్ట్కి బ్రీత్ ఇన్, ఒకే స్ట్రోక్లో బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్ అయ్యాక జస్ట్ గాలి బంధించండి 2 సెకండ్లు. కంటిన్యూ. ఒకే స్ట్రోక్లో బ్రీత్ ఇన్ అయ్యాక కొద్దిసేపు గాలి బంధించండి. బ్రీత్ అవుట్. క్లోజ్ యువర్ ఐస్, క్లోజ్ యువర్ లిప్స్. కళ్ళు తెరవద్దు. ఫోర్స్గా బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. 6 5 4 3 2 1 రిలాక్స్. కంప్లీట్ రిలాక్స్. సుఖాసన్. పద్మాసన్ వేయగలిగే వాళ్ళు పద్మాసన్, మిగిలిన వాళ్ళు సింగిల్ లెగ్, కాలు మీద కాలు వేసుకోండి. భస్త్రికా ప్రాణాయామ. భస్త్రికా ప్రాణాయామ. 2 చేతులు చిన్ ముద్ర. భస్త్రికా ప్రాణాయామ. ఫోర్స్గా బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. ఒకే స్ట్రోక్లో బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్. ఒకే స్ట్రోక్లో బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. ఒకే స్ట్రోక్లో. 6 5 4
3, 2, 1 రిలాక్స్. ఒకసారి అబ్జర్వ్ చేయండి. గాలి పీల్చాక జస్ట్ 2 సెకండ్స్ ఆగి బ్రీత్ అవుట్ చేయండి. ఆ బ్రీత్ అవుట్ చేసాక కూడా 2 సెకండ్స్ ఆగండి. కంటిన్యూ. భస్త్రికా ప్రాణాయామ కంటిన్యూ. ఒకే స్ట్రోక్లో బ్రీత్ ఇన్. లిప్స్ ఓపెన్ చేయొద్దు. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1 రిలాక్స్. స్లోగా బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఇంకొకసారి చేద్దాం భస్త్రికా ప్రాణాయామ. లాస్ట్ టైం భస్త్రిక. లాస్ట్ టైం నడు స్ట్రైట్గా. పద్మాసన ఇబ్బంది అనిపిస్తే రిలాక్స్. సింగిల్ లెగ్ చేస్తున్న వాళ్ళు లెగ్ చేంజ్. సింగిల్ లెగ్ చేస్తున్న వాళ్ళు లెగ్ చేంజ్. భస్త్రికా ప్రాణాయామ లాస్ట్ టైం. నడు స్ట్రైట్గా. స్టార్ట్. ఒకే స్ట్రోక్లో ఫుల్గా చెస్ట్కి బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. పూర్తిగా బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్ అయ్యాక కొద్దిసేపు ఆగండి. బ్రీత్ అవుట్ అయ్యాక జస్ట్ 1 సెకండ్ ఆగండి. కంటిన్యూ. 20, 19, 18, 17, 16, 15, 14, 13, 12. కళ్ళు తెరవద్దు. 11, 10, 9, 8, 7. కొంచెం ఫాస్ట్గా ఈసారి. 6. గాలి బంధించొద్దు ఈసారి. కొంచెం ఫాస్ట్గా. 5. ఫాస్ట్గా బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఎక్కడ గ్యాప్ ఇవ్వద్దు. 3. కొంచెం ఫాస్ట్గా. 2. అంతే. ఇంకా ఫాస్ట్గా. 1 రిలాక్స్. కళ్ళు తెరవద్దు. కళ్ళు తెరవద్దు. రిలాక్స్. జస్ట్ 2 కనుబొమ్మల మధ్య ఫోకస్. నన్ను స్ట్రైట్గా ఉంచుతూ తల కొంచెం పైకి. భ్రూ మధ్యస్థానం నందు దృష్టి నిలుపుతూ. 10. ఇంకొంచెం ఫోకస్. 9, 8. 2 కనుబొమ్మల మధ్య ఫోకస్ చేయాలి. 7, 6. ఇంకొంచెం ఫోకస్. 5, 4, 3, 2, 1 రిలాక్స్. 2 చేతులు నాభికి ఈక్వల్గా నమస్కార్ పోర్చర్. డీప్ బ్రీత్ ఇన్. చెస్ట్కి ఈక్వల్గా డీప్ బ్రీత్ ఇన్. ఫోర్ హెడ్కి ఈక్వల్. మోచేతులు ఎంత వీలైతే అంత పైకి. డీప్ బ్రీత్ ఇన్. లిప్స్ ఓపెన్ చేయకుండా. చేతులు పూర్తిగా పైకి నమస్కార్ పోర్చర్. నడుం కొంచెం స్ట్రైట్. రఫ్ ఓవర్ హ్యాండ్స్. కొంచెం ఫాస్ట్గా. 6. ఇంకా ఫాస్ట్గా. 5, 4, 3, 2, 1. Touch your eyes. Relax. Hands relax. Legs relax. Legs relax చేసుకుని ప్రతిరోజు ఖచ్చితంగా యోగా అయిన తర్వాత వాటర్ తీసుకోవాలి. ఖచ్చితంగా వాటర్ తీసుకోవాలి.
అదేవిధంగా ప్రతిరోజు బ్రేక్ఫాస్ట్ కంపల్సరీ యోగా చేసిన అరగంట వరకు, అరగంట నుంచి 1 అవర్ మధ్యలో బ్రేక్ఫాస్ట్ తీసుకోవాలి. అలాగే ఖచ్చితంగా నైట్ త్వరగా పడుకోవాలి. 9-10 లోపల ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పడుకుని ఉదయాన్నే లెగడం ద్వారా మనం ఆరోగ్యంగా ఉంటాం. ప్రతిరోజు ఖచ్చితంగా యోగా చేయాలి. వారంలో 5 రోజులైనా యోగా చేయడానికి ట్రై చేయాలి. యోగా చేయడం ద్వారా పూర్తిగా మన బాడీలో ఉన్న ఆర్గాన్స్ అన్నీ పూర్తి హెల్తీగా ఉంటాయి. దాని ద్వారా పూర్తి ఆరోగ్యంగా ఉండొచ్చు. మనతో పాటు మన తోటి వాళ్ళు అందరూ ఆరోగ్యంగా ఉంటేనే మనం కూడా ఆరోగ్యంగా ఉంటాం. అందువల్ల అందరినీ యోగా చేయమని చెప్పండి, ప్రతి ఒక్కరిని. నమస్తే. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఆత్మీయుల ఆరోగ్యం కోసం షేర్ చేయండి.